మంతా తుఫాను ఎఫెక్ట్తో ఖమ్మంలో మున్నేరుకు వరద ఉధృతిగా క్రమంగా పెరుగుతుంది. ఇక ఈ ఎగువ ప్రాంతాలు ఖమ్మంలో కురిసిన భారీ వర్షంతో 18 అడుగుల మేర వరద ఉధృతి ప్రవహిస్తుంది. కాలవొడ్డులో మున్నేరు వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ అనుదీప్ మేయర్ పరిశీలించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. వరద ఉధృతి నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇక మున్నేరు వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. మున్నేరు పరిసరాల్లోకి ప్రజలు రాకుండా చర్యలు చేపట్టారు. కాగా మున్నేరు వరద ఉధృతి 24 గంటల వరకు వెళ్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణపై మంతా తుఫాన్ పంచె విసిరింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో కుంభవృష్టి కురుస్తోంది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి. అనేక జిల్లాలో వర్షానికి ఇల్లు చెట్లు నేలకొల్లాయి. హైదరాబాద్ జంట నగరాలను వాన ముంచెత్తింది. రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లు నిలిచిపోగా పలు రైళ్లను దారి మళ్లించారు. విద్యుత్ సంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. కొండపోత వర్షాల కారణంగా పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు తెగిపోవడం, వంతెనలపై నుంచి నీరు పోవడం, రోడ్లపై నీరు నిలవడం వంటి కారణాలతో పాటు రహదారులు తాత్కాలికంగా మూతపడ్డాయి. భారీ వర్షాలకు వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. ఇక వరంగల్ నగరంలో పలు కాలనీలు నీటి మునిగాయి. వరంగల్ బస్టాండ్ చెరువును తలపిస్తుంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య వాల్యతండ సమీపంలోని వంతెనకు ఆనుకుని ఆకేరు వాగు ప్రవహిస్తుంది. దీంతో 2 జిల్లాల మధ్య రాకపోకలను నిలిపివేశారు.
మంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఖమ్మంలో మున్నేరుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాలు ఖమ్మంలో కురిసిన భారీ వర్షంతో 18 అడుగుల మేర వరద ఉధృతి ప్రవహిస్తుంది. కాలబొడ్డులో మున్నేరు వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ అనుదీప్ మేయర్ పరిశీలించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. వరద ఉధృతి నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇక మున్నేరు వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో పోలీసుల బందోబస్తు చర్యలు చేపట్టారు. మున్నేరు పరిసరాల్లోకి ప్రజలను రాకుండా చర్యలు చేపట్టారు. ఇక మున్నేరు వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మున్నేరు వాకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్ష ప్రభావానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంతా తుఫాన్ ప్రభావంతో జిల్లా అతలాకుతలం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం నగరంలోని కాలువడ్డు వద్ద మున్నేరు వాగును ఏదైతే సిపి సునీల్ దత్ అయితే పరిశీలించారో పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నీరు నిలవడంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజల సాయం కోసం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 1077 లేదా సెల్ ఫోన్ నెంబరు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపుగా ఖమ్మంలోని 16 చోట్ల కూడా ఏదైతే వాగులు పొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం నగరం, కామేపల్లి, కారేపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలంతో పాటు రఘునాథపాలెం, కూసుమంచి మండలాల్లో కూడా భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. పలు ప్రాంతాలు కూడా ఇప్పటికే అంతే జలమయంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చింతకాని మండలం నాగులవంచ, పాతర్లపాడు మధ్య కూడా బండ్రే ఉధృతంగా ప్రవహించడంతో పంచాయతీరాజ్ ట్రాక్టర్ అడ్డుపెట్టి అయితే రాకపోకలు నిలిపివేశారు. ఇక కొణిజర్ల మండలంలోని పగిడేరు, నిమ్మవాగు, రఘునాథపల్లి మండలంలోని విఆర్ బంజర, పాపడపల్లి మధ్య బొగ్గవాగు కూడా పొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తల్లాడ మండలం బేర్లపాడు గ్రామం మధ్య అటు రామచంద్రపురం మధ్య కూడా రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. బిల్లిపాడు, కొత్త వెంకటగిరి, అటు నూతనకల్లు, వెంకటపేటల మధ్య కూడా వాగులు ఉధృతంగా ప్రవహించడంతో అటు పలు రాకపోకలు కూడా స్తంభించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా 2 రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అనేక మంది ఇళ్లకే పరిమితం అయ్యాయి. ఇటు డోర్నకల్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై వరద నీరు చేరడంతో రైళ్ల రాకపోకల మధ్య అంటే బంద్ చేసినట్టు అటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా చెప్పారు. ఉదయం సికింద్రాబాద్ నుంచి ఖమ్మం మీదుగా వెళ్లాల్సినటువంటి కృష్ణా, గోదావరి, పద్మావతి ఎక్స్ప్రెస్ తో పాటు వివిధ రైళ్లను కూడా నిలిపివేశారు. ఇటు విజయవాడ నుంచి వెళ్లే రైళ్లలో కొన్నింటిని రద్దు చేయగా మరి కొన్నింటిని అయితే అటు దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వర్షాల కారణంగా డోర్నకల్, మహబూబ్నగర్, మదిర రైల్వే స్టేషన్ లో పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో అంటే అటు ఆర్టీసీ బస్సులు కూడా రద్దు చేశారు. ప్రధానంగా అంతర్రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి ఖమ్మం నుంచి వెళ్లాల్సినటువంటి బస్సులన్నింటినీ కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో కామేపల్లి, తిరుమలాయపాలెం మండలంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అటు విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కొణిజర్ల మండలం అంజనాపురం, ఏన్పూర్ మండలం మధ్య అటు నిమ్మవాగు పొంగిపోవడం, అదే విధంగా అక్కడే వెళ్తున్నటువంటి డీసీఎం డ్రైవర్ మురళి కూడా మృతి చెందినట్టు గుర్తించారు. ఆ మృతదేహాన్ని కూడా అటు పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంతా తుఫాను ప్రభావంతో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను కూడా జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటా పలు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వరి కోతలకు వచ్చినటువంటి నేపథ్యంలో వరి పొలాలు మొత్తం కూడా నీట మునిగి అటు నేలవారిపోవడంతో రైతులైతే ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా పత్తి రైతులైతే తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేకంగా అధికారులకు సూచనలు చేశారు. వెంటనే పంట నష్ట పరిహారంపై కూడా క్షేత్రస్థాయిలో ఏదైతే మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు ప్రత్యేకంగా పరిశీలించి అంటే అంచనాలు వేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని సూచించడంతో వారు అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా రహదారులు, వాగులు దాటేటప్పుడు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని, అటువంటి దాటే ముందు ప్రత్యేకంగా అంటే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రధానంగా ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికీ అటు ఏదైతే ఆంధ్ర నుంచి ఇటు తెలంగాణ వైపు మళ్ళడంతో ఒకసారి ఇక్కడ జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఖమ్మం, పాలేరు, వైరా, మజిరా, అటు సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ వర్షాలు నమోదు కావడంతో అటు ఏదైతే సింగరేణి గనుల్లో కూడా పూర్తిగా అటు బొగ్గు వెలికితీత పనులకు కూడా అభిప్రాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో దాదాపుగా అన్ని ప్రాంతాలకు కూడా వెళ్లాల్సినటువంటి గ్రామాలకు వెళ్లాల్సిన రహదారులు కూడా జలమయం కావడం, అదేవిధంగా లో లెవెల్ కాజువేలు పూర్తిగా నీటి మునిగిపోవడంతో కొన్ని గ్రామాలకు పూర్తిగా రాకపోకలు కూడా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. రైతులు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వారందరికీ కూడా
చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ప్రధానంగా పత్తి రైతులు కావచ్చు, అదేవిధంగా వరి రైతులకు ఏదైతే వ్యవసాయ అధికారులు ప్రత్యేకంగా అవగాహనలు కూడా కల్పిస్తున్నారో మెసేజ్ల ద్వారా కూడా వారికి సలహాలు సూచనలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి మోందా ప్రభావంతో మాత్రం మరో 2 రోజుల పాటు ఉంటుందని చెప్తున్నారు. ఈ రోజు విద్యాసంస్థలు కూడా అంటే సెలవు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అంటే రాత్రి నుంచి కూడా వర్షం తగ్గుముఖం పట్టలేదు. ఎక్కడ కూడా ఆకాశం మేఘావృతం కావడం, అదేవిధంగా బంగాళాఖాతం ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం కూడా ఇది ఖమ్మం జిల్లాపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. आगे